డిసిప్లిన్ వర్సెస్ ఫియర్. ఈ రెండింటి మధ్యలో పేరెంట్స్ మిస్ చేస్తున్న డిఫరెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం స్ట్రిక్ట్గా ఉంటేనే పిల్లలకి డిసిప్లిన్ వస్తుంది అని చెప్పేసి. కానీ మనం స్ట్రిక్ట్గా ఉంటున్నామా, లేకపోతే పిల్లల్ని భయపెడుతున్నామా? భయం వల్ల పిల్లలు బిహేవ్ చేస్తారు. డిసిప్లిన్ ఉన్నప్పుడు పిల్లలు లెర్న్ చేస్తారు. డిసిప్లిన్కి మెయిన్ గోల్ పిల్లల్ని కరెక్ట్ డైరెక్షన్లో గ్రో చేయడం. దీనిలో భాగంగా పిల్లలు ఏది రైటు ఏది రాంగు, రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ కంట్రోల్, రెస్పెక్ట్ గురించి నేర్చుకుంటారు. దీనిలో ఈ డిసిప్లిన్ నేర్పించే పేరెంట్స్ ఎలా ఉంటారంటే కామ్, పేషెంట్ అండ్ కన్సిస్టెంట్గా ఉంటారు. దీని కారణంగా పిల్లలు మా పేరెంట్స్ నన్ను గైడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఫియర్ బేస్డ్ పేరెంటింగ్లో పిల్లల బిహేవియర్ ఒకటే, కానీ రీజన్ మాత్రం వేరే ఉంటుంది. పేరెంట్స్ని నమ్ముతారు, కానీ భయంతో మాత్రమే. ఈ ఫియర్ వలన పిల్లల్లో యాంగ్జైటీ, అబద్ధాలు చెప్పడం, లో కాన్ఫిడెన్స్, మిస్టేక్ చేసినా సరే హైడ్ చేయడము, పిల్లలు ఏదైనా చెప్తే పేరెంట్స్ అరుస్తూ ఉండడం వల్ల నేను సైలెంట్గానే ఉండడం బెటర్ అని చెప్పేసి పిల్లలు ఏమీ చెప్పరనమాట. డిసిప్లిన్ అనేది పిల్లల్లో కాన్ఫిడెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ట్రస్ట్ బాండ్ని బిల్డ్ చేస్తుంది. అలాగే ఫియర్ అనేది పిల్లల్లో లో కాన్ఫిడెన్స్, నెర్వస్నెస్, గిల్ట్, డిస్కనెక్షన్ని బిల్డ్ చేస్తుంది. దీని యొక్క డిఫరెన్స్ చిన్నగా ఉన్నా కానీ దాని ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఫియర్ బిల్డ్స్ డిస్టెన్స్, డిసిప్లిన్ బిల్డ్స్ క్యారెక్టర్. సో డియర్ పేరెంట్స్, మీరు పిల్లల్ని డిసిప్లిన్తో మాత్రమే పెంచండి. డూ ఫాలో ఫర్ మోర్ రియల్ పేరెంటింగ్ టిప్స్. థ్యాంక్ యూ.